ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన ఐఏఎస్ కమిటీ అయితే నిన్న శనివారం అయితే డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ నివేదికనైతే సమర్పించినారు. ఈ నివేదికలో ఉద్యోగులతోని ఆల్రెడీ డిస్కస్ చేసినారు. మీకు ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని ఇస్తే బాగుంటుంది, ఎలా ఉంటుందని చెప్పి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వారితోని డిస్కస్ చేసి దానికి సంబంధించిన ఒక కంప్లీట్ రిపోర్ట్ని అయితే మన డిప్యూటీ సీఎం గారికి అయితే వీళ్ళని నిన్న ప్రగతి భవన్లో అయితే వీళ్ళకి సమర్పించడం అయితే జరిగింది. దాంతోపాటు పెండింగ్ బిల్స్ని కూడా ఎలా రిలీజ్ చేయాలి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏ విధంగా రిలీజ్ చేయాలనేది కూడా దీంట్లో డిస్కషన్ వచ్చింది. దీని తర్వాత వీటన్నిటి గురించి చర్చించి ఏదైనా ఒకటి రేపు 2వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇందులో పెండింగ్ సంబంధించినటువంటి ఏవైతే అమౌంట్కి రిలేటెడ్గా లేవు, బడ్జెట్కి రిలేటెడ్గా లేని వాటిని అయితే ఒకేసారి అన్నీ కాకుండా కొన్నిగా అయితే వాటిని పరిశీలించి క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అది ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అలాంటివి ఉన్నాయి. సో వీటి గురించి అయితే రేపు ఆవరణ దినోత్సవం రోజు ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఉంటుందనేది మాత్రమైతే చెప్పట్లేదు. బట్ ఇది అనౌన్స్ చేస్తారు, డిఏలైనా కనీసం అనౌన్స్ చేస్తారనేది చెప్తా ఉన్నారు.